రాక్షస ప్రేమ పార్ట్ 137. సాది ఐ లవ్ యూ అని దగ్గరకు వస్తుంటే దూరంగా నెట్టేస్తుంది నీరజ్ని సాదిక. ఈడియట్, సిగ్గు ఉందా నీకు అని కోపంగా అరుస్తుంది నీరజ్ మీద. నీ బాధ నాకు అర్థమవుతుంది సాదిక, ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నేనేం నిన్ను నేనేం వినదలుచుకోలేదు. నన్నెప్పుడైతే పగ కోసం పెళ్లి చేసుకున్నా అన్నావో అప్పుడే నీ దగ్గర నుండి వెళ్ళిపోవాల్సింది. అప్పుడే వెళ్ళి ఉంటే చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని. నీతో ఉండి కడుపులో బిడ్డని ఏర్పరచుకొని బాధపడాల్సి వస్తుంది. అయినా నీలాంటి వెధవని నా బిడ్డతో పోల్చి దాన్ని తిడుతున్నాయేంటి? నువ్వు లేకపోయినా నేను నా బేబీని పెంచుకుంటా అని కోపంగా చెప్తుంది నీరజ్కి. పెద్దగా అరవకు సాది, అమ్మ వాళ్ళకి వినిపిస్తుంది అంటాడు నీరజ్. నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాక కూడా స్లోగా మాట్లాడమంటే ఎలా? మీ వాళ్ళకి తెలియాలి కదా నువ్వు చేసిన నిర్వాకాలు అంది సాది. నేనేం చెయ్యలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. అబ్బా అవునా? ఎవరైనా వినేవాళ్ళు ఖాళీగా ఉంటే చెప్పవా? నాకు మాత్రం నీ సోది వినే ఓపిక లేదు. కడుపుతో ఉన్న నన్ను వదిలి బయట బలాదూర్గా నువ్వు చేసేవి డ్రగ్స్ సప్లైనా? నేనేం చేయలేదు అంటున్నాను కదా, ఎందుకు పదే పదే అవే మాటలు మాట్లాడుతున్నావు సాది? ఏంటి నువ్వేం చేయలేదా? ఇందాకే చెప్పావుగా వినేవాళ్ళు ఉంటే చెప్పమని. నా కళ్ళారా చూశాను నువ్వు ఆ గూడానికి వెళ్ళడం. వాట్ అంటాడు నీరజ్. అవును, విరాజ్ బ్రోని చూడడానికి వేగా ఇంటికి వెళ్ళాను. నీకు చెప్పకుండా తమరికి చెప్తే పంపరుగా. ఏమన్నావు? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు విరాజ్కి చెప్పి నిన్ను విడిపించాలా? నీ మొహానికి ఎప్పుడైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళనిచ్చావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది కేవలం వాడుకోవడం కోసమే. నీ ఫ్రెండ్ ప్రణవ్ ఏమో వేగాని ప్రేమించినట్టు నాటకం ఆడాడు. నువ్వేమో నాతో. ఎంతైనా వేగా లక్కీ, అందుకే ఆ విధవికి దూరం అయ్యి మంచివాడైన విరాజ్ గారి దగ్గరకు చేరింది. బట్ నేను దురదృష్టవంతురాల్ని, నీ చేతిలో పడ్డా అని బాధగా చెప్తుంది సాదిక. సాది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను నమ్ము అంటాడు నీరజ్. నన్ను కాదని వెళ్ళాక నేను పిచ్చివాడిని అయ్యాను. అదంతా నీకు తెలుసు, మా అమ్మ వాళ్ళు చెప్పారుగా. అవన్నీ నాటకాలే, ఓ నీ మాటలు అస్సలు నమ్మను. విరాజ్కి యాక్సిడెంట్ అయింది కూడా నీకు ముందే తెలుసు కదా అంటుంది. చేయించింది నీ ఫ్రెండ్సే కదా. నీరజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. మౌనం కాదు, ఆన్సర్ కావాలి నాకు. విరాజ్ గురించి నీకు ముందే తెలుసు కదా అంటుంది. అది నాకు ఎప్పుడు అని నీరజ్ చెప్పబోతుంటే ఎక్స్ప్లెనేషన్ కాదు, తెలుసో లేదో మాత్రమే చెప్పు అంది సీరియస్గా. తెలుసు అంటాడు తల నిలువుగా ఊపుతూ నీరజ్. అంటే విరాజ్ నా ఫ్రెండ్ భర్త అని తెలిసి కూడా నువ్వు దగ్గర ఉండి అతనికి యాక్సిడెంట్ చేయించావా? సాది, నీకు నచ్చినట్టు మాట్లాడకు. అతనికి యాక్సిడెంట్ అయింది మాత్రమే నాకు తెలుసు. అయినా నాకేం సంబంధం దగ్గర ఉండి చేయించడానికి? ఏం సంబంధం లేనప్పుడు వాళ్ళ పక్కన ఉండి ఎందుకు సప్లై చేశావు అంది సాదిక. బేబీ నా కడుపులో పడిపిన దగ్గర నుంచి నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను, నాకు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది, నాతో పాటు ఉండవా, నాతో టైం స్పెండ్ చేయవా అని నోరు తెరిచి ఎన్నిసార్లు నిన్ను అడిగా. ఒక్కరోజైనా నా మాటకి విలువని ఇచ్చావా నీరజ్? వస్తావు, ఏదో ఒకటి మాయ చేసి నన్ను మళ్ళీ నీతో మాట్లాడేలా చేస్తావు. ఇంకా నేను అలసిపోయాను. ఇక నిన్ను పట్టించుకోకూడదు అనుకునే సమయానికి నీ నిజస్వరూపం బయటపడింది. ఇక మొత్తానికి నిన్ను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాను. చాలా తప్పు డెసిషన్ తీసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు సాదిక అంటాడు నీరజ్. నేనెందుకు ఆలోచించాలి? నువ్వు ఆలోచించుకో నీరజ్. ఏ అమ్మాయిలు భర్త లేకపోతే ఉండలేరా? నువ్వున్నా నాకు ఏ రోజు విలువని ఇవ్వలేదు. స్టార్టింగ్ నుంచి కూడా నేనే అడ్జస్ట్ అవుతూ వచ్చాను. నేనేం తప్పు చేయలేదని చెప్తున్నాను కదా అంటాడు నీరజ్. అరిగిపోయిన సీడీని మళ్ళీ వేసినట్టు అదే డైలాగ్ రిపీటెడ్గా చెప్పకు, చిరాకు వస్తుంది. నువ్వు ఆ మాట అన్నప్పుడెల్లా అంటుంది సాదిక. తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు నా ఫ్రెండ్ భర్త చావుకి కారణం అయ్యావు. ఎంతోమంది జీవితాలు నాశనం చేసే డ్రగ్స్ని సప్లై చేశావు. అంతకు మించి నాకు ఏనాడు విలువను ఇవ్వలేదు. నీ నుంచి పూర్తిగా వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇదే నా లాస్ట్ టైం నీతో ఇంత లాగ్గా మాట్లాడేది. అమ్మ సాది, భోజనం చేయండి. వాడు ఎప్పుడు తిన్నాడో అంటూ నీరజ్ మామ్ వస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను అత్తయ్య, మీ కొడుక్కి పెట్టుకోండి కావాలి అంటే.
సాది అమ్మ ముందు వద్దు, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళి తిందాం రా అని స్లోగా చెబుతాడు సాదికకి నీరజ్. ఇంకా అయిపోయింది మనిద్దరి మధ్య డిస్కషన్, అనవసరం. మీ అమ్మ ముందు డ్రామా ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంటూ కోపంగా వెళ్ళిపోతుంది సాది. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? ఎందుకు అలా కోపంగా వెళ్ళిపోతుంది కోడలు పిల్ల అని అడుగుతుంది నీరజ్ వాళ్ళ అమ్మ. అమ్మ ప్లీజ్ ఒక 10 మినిట్స్ ఆగు, నేను ఇప్పుడే వస్తా. ఏంటిరా ఆగేది? అదేమో నా మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. డ్రైవర్ సాదికని చూసి కార్ ఓపెన్ చేస్తాడు. డ్రైవర్ తనని ఎక్కడికి తీసుకువెళ్లకు అని నీరజ్ వెనకాల నుంచి అరుస్తాడు. హలో మాస్టారు, మీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను, మీ కారులో ఎందుకు ఎక్కుతా? క్యాబ్ బుక్ చేసుకునే వెళ్తాను అని కోపంగా గేట్ వైపుకు వెళ్తుంది సాదిక. నా ఉద్దేశం నిన్ను ఎక్కడికి కదలనివ్వకూడదని, అంతేకాని నువ్వు నా కార్ ఎక్కితే నాకు నచ్చదని కాదు సాది. ఈ కార్ అప్పుడే నువ్వు కూడా ఫామ్లోకి వచ్చేసావు, నీది నాది అని. ఇలాగే కంటిన్యూ చేస్తే మనిద్దరికీ మంచిదని సాదిక క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది. రోడ్ మీద అందరూ గుంపుగా చేరిపోతుంటే ఎందుకులే అని నీరజ్ కొంచెం తగ్గి వెనక్కి వచ్చేస్తాడు. సాదిక ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు అంత కోపంగా ఉంది అని అడిగింది నీరజ్ వాళ్ళ అమ్మ. జరిగిన దానికి చాలా ఫీల్ అవుతుంది, నాతో ఉండనని చెప్పింది. నీతో ఉండను అంటే ఇప్పుడు ఉండను అంటుందా, లేకపోతే కొన్ని రోజులు టైం కావాలి అంటుందా? కొన్ని రోజులు కాదు, లైఫ్ లాంగ్ తనకి టైం కావాలి అంటాడు నీరజ్ వాళ్ళ అమ్మతో. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు, కొంచెం క్లారిటీగా చెప్పు. ఏముంది, నా నుంచి డివోర్స్ కావాలని చెప్పింది. నీరజ్ నిజం చెప్పు, ఈ ఒక్క విషయానికి కోడలు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏం జరుగుతుంది మీ దగ్గర, మీ ఇద్దరి మధ్యలో నాకు చెప్తావా లేదా? ఏం లేదమ్మా, కొన్ని ఇష్యూస్ వచ్చాయి అంతే. కాపురం అన్న తర్వాత ఎవరి విషయంలోనైనా వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న వాటికి డివోర్స్ తీసుకుంటారా? అడ్జస్ట్ అవ్వాలని తెలియదా అంటుంది. అమ్మా నేనేం చేయను, చూసావు కదా తనని బతిమిలాడడానికి వెళ్తుంటే ఎంత కోపంగా వెళ్ళిందో. నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు సాదిక కావాలి అంటుంది నీరజ్ మా. అమ్మ తను నా భార్య, నాకు కూడా కావాలి కదా. నన్ను ప్రశాంతంగా ఉండి ఆలోచించుకోనివ్వు అంటాడు నీరజ్. తనని ఎలా అయినా ఇంటికి తీసుకువస్తాను. నీ వల్ల కాకపోతే చెప్పు, ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకువస్తాను అంది నీరజ్ వాళ్ళ అమ్మ. ఏం అవసరం లేదు, నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను. నీరజ్ గదిలోకి వెళ్ళి పిచ్చి పట్టిన వాడిలా పెద్ద పెద్దగా అరుస్తాడు. ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఏం అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వైఫ్, ఎవరిని నమ్మాలి? ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు? ఎందుకు ఇంత చిన్న దానికి సాదిక నన్ను వదిలి వెళ్ళిపోయింది? నా తప్పు లేదని నిరూపిస్తున్నాను కదా. పొరపాటు నాదే, ఆ ప్రణవ్ గాడి మాటలు విని వాడికి హెల్ప్ చేశాను. నాకు అవన్నీ అనవసరం అంటూ సాది లగేజ్ తీసుకుని వెళుతుంది. చాలా మాటలు అనేసి వెళ్ళిపోయింది, మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను క్షమిస్తుందా సాదిక అని పెద్దగా అరుస్తాడు నీరజ్. కట్టుకున్న పెళ్ళాం వదిలేసింది, ఫ్రెండ్స్ అన్యాయం చేశారు. బయటకు వెళ్ళి అమ్మకు సాది గురించి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. అన్నీ తెలిస్తే పేరెంట్స్ కూడా నన్ను కోపంగా చూస్తారు. అసలు నాకే ఎందుకు ఇలా అవుతుంది? ఫస్ట్ ఏమో నా దూల వలన సాదికని వదులుకున్నా, ఎలాగో అలా సెకండ్ ఛాన్స్ వచ్చింది, అప్పుడైనా తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. బట్ ఇప్పుడు కూడా మిస్టేక్ చేశాను, మళ్ళీ థర్డ్ ఛాన్స్ వస్తుందా అని బాధపడతాడు నీరజ్. ఇప్పటికే సాదిక ఇంటి నుంచి వెళ్ళిపోయి పావుగంట అవుతుంది, అంటే అది దారిలోనే ఉంటుంది. సాదిక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే కన్నా ముందే తనని నేను ఆపేస్తే బెస్ట్ అనుకున్నాడు. ఫోన్ తీసుకొని సాదికకి కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉన్నాడు నీరజ్. నీరజ్ చేసినవన్నీ గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంది సాదిక. ఫోన్ రింగ్ వినిపించుకునే స్థితిలో కూడా లేదు, అడుగున ఎక్కడో బ్యాగ్లో ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వవే, ఫోన్ లిఫ్ట్ చేయవే అని నీరజ్ కంగారు పడుతూ ఉన్నాడు. కాల్ సౌండ్ బాగా వినిపించడంతో మేడం మీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెబుతాడు డ్రైవర్. సాదిక కాల్ లిఫ్ట్ చేద్దామని బ్యాగ్ జిప్ తీస్తుంది. తను లిఫ్ట్ చేయకపోయేసరికి ఆపేస్తాడు కాల్ చేయడం నీరజ్. ఇప్పుడే కదా వెళ్ళింది, బాగా కోపంలో ఉన్నట్టు ఉంది, ఇంకొక 10 నిమిషాలు ఆగిన తర్వాత ట్రై చేద్దాం అనుకున్నాడు. నీరజ్ నుంచి మిస్డ్ కాల్స్ ఉండేసరికి ఇంకా అప్సెట్ అవుతుంది సాదిక. వదిలి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకెందుకు కాల్ చేస్తున్నాడు? ఎన్నిసార్లు కాల్ చేసినా వేస్ట్. నేను లిఫ్ట్ చేయను అనుకుంది మనసులో. ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం అనుకుంది. వేగా కానీ విరాజ్ కానీ ఫోన్ చేస్తే తెలియదని నార్మల్గా ఉంచుతుంది సాదిక ఫోన్ని. ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ
డయల్ చేస్తాడు సాధికకి. ఫోన్ సైలెంట్లో పెట్టి చేతుల్లోనే ఉంచుకుంటుంది సాధిక. ఇల్లు రాగానే ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది. అలా సడన్గా ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి ఒక సెకండ్ సాది వాళ్ళ పేరెంట్స్కి ఏమీ అర్థం కాదు. ఏమండి, ఇప్పుడు వచ్చింది మన అమ్మాయే కదా? అవును, ఇంత సడన్గా ఎందుకు వచ్చింది? అది ఈ టైంలో అల్లుడు గారికి ఈ సమయంలో తోడుగా ఉండకుండా ఇక్కడికి వచ్చింది అంటే ఏదో జరిగి ఉంటుంది. వెళ్ళి కనుక్కుందాం రా అంటాడు సాది డాడ్ వాళ్ళ అమ్మతో. మన అమ్మాయి అలాంటిది కాదు. అబ్బాయి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు తోడుగా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమో నేను అనుకున్నది నిజమో తెలియాలి అంటే ముందు మనం సాధిక దగ్గరకు వెళ్ళాలి. సాధిక దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి. నాకు కూడా కంగారుగా ఉంది. పదండి వెళ్దామంటుంది సాధిక వాళ్ళమ్మ. సాధిక రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి తను లాక్ చేసుకొని ఉంటుంది. సాధిక, డోర్ తెరువు. ఎందుకు లాక్ చేశావు? అమ్మ, 1 గంట వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. అలానే చెయ్యము, కానీ ముందు బయటకు వచ్చి మాకు ఆన్సర్ ఇచ్చి వెళ్ళు అంటుంది వాళ్ళ అమ్మ. మీతో నేను ఏం చెప్పాలనుకున్నా గంట తర్వాతనే అని కామ్ అవుతుంది. ఏంటండి, రూమ్లో గడి వేసుకొని కూర్చుంది, గంట తర్వాత రమ్మంటుంది. నాకెందుకో భయంగా ఉంది. వియంకురాలికి ఒకసారి ఫోన్ చేద్దామా? నీరజ్ అమ్మకి కాల్ చేద్దామనుకునే లోపే ఆవిడ నుంచి ఫోన్ వీళ్ళకి వస్తుంది. సాధిక వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తున్నారు అంటూ కాల్ లిఫ్ట్ చేస్తారు. అన్నయ్య గారు, సాది వచ్చిందా ఇంటికి? వచ్చింది చెల్లమ్మ, మీకే ఫోన్ చేద్దామనుకున్నా అంటాడు సాది డాడ్. ఇంతలో మీరే చేశారు. ఏం జరిగింది? నా కూతురు సడన్గా ఇంటికి వచ్చి గదిలో కూర్చొని తాళం వేసుకుంది అంటాడు సాధిక డాడ్. ఏం జరిగిందో నాకు తెలియదు అన్నయ్య గారు. మీ కూతుర్ని అడిగి తెలుసుకొని నాకు చెప్తారేమో అని మీకు ఫోన్ చేశాను. సాధిక డోర్ లాక్ చేసుకుంది. పిలిస్తే గంట వరకు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది అని చెప్పాడు ఆవిడతో. ఇక్కడ నీరజ్ కూడా అలానే అంటున్నాడు. ఇద్దరు ఇలా మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకి ఎలా తెలుస్తుంది అండి? చూద్దాం, 1 గంట తర్వాత మా అమ్మాయితో మాట్లాడి మీకు ఫోన్ చేస్తా అంటాడు సాధిక డాడ్. ఈలోపు అల్లుడు గారు ఏమైనా చెప్తారేమో చూడండి. అలానే అన్నయ్య గారు అని కాల్ కట్ చేసి నీరజ్ గదిలోకి వెళ్తుంది నీరజ్ వాళ్ళ అమ్మ. నీరజ్ ఆమెను బయటకు పంపి డోర్ లాక్ చేస్తాడు. అంతా మంచిగా ఉంది అనుకునే సమయంలో ఇలా జరిగిందేంటని బాధపడుతుంది నీరజ్ మామ్. సాధిక పేరెంట్స్ టెన్షన్ పడుతూ రూమ్ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. వేగాకి కాల్ చేసి నీరజ్ని వదిలేశానని చెబుతాడు విరాజ్. థ్యాంక్స్ అండి, ఈ టైంలో అతను సాది పక్కనే ఉండాలి. సాధిక పక్కన ఉండాలని వదిలేయలేదు వేగా. అతనిది తప్పు లేదు కాబట్టి వదిలేశాను అంటాడు విరాజ్. ఇంకా ఈ టాపిక్ గురించి నాతో గొడవ పెట్టుకోకు. మీకన్నా ఎక్కువ ఏమీ కాదు అంది వేగా. అవునా, ఏది ఎక్కువ కాదు అంటూనే నాతో గొడవ పెట్టుకున్నావు అంటాడు విరాజ్. కొన్నిసార్లు అలాంటివన్నీ కామన్. పద్దాకలా దాన్ని తవ్వకండి. తమరు ఎన్నిసార్లు ఎన్ని విషయాలు తవ్వారో మర్చిపోయారా అంటాడు విరాజ్. ఇదంతా పాస్ట్, ఇప్పుడు వాటి గురించి వద్దు. ఇక నుంచి నేను కూడా మీ పాస్ట్ గురించి ఎత్తను. మీరు కూడా నేను పాస్ట్లో దెప్పిన వాటి గురించి మర్చిపోండి అంటుంది వేగ. ఆడవాళ్ళు ఏదంటే భర్తలు అదే ఫాలో అవ్వాలి కదా. నాకు ఇంకో ఆప్షన్ ఏమీ లేదు. మీరు ఏది అంటే అదే రూల్ని ఫాలో అవుతే మన ఇద్దరికి చాలా మంచిది అంటుంది వేగ. సరే, మన సరసాలు అన్నీ ఇంటికి వచ్చిన తరువాత, ప్రెజెంట్ అయితే నేను డ్యూటీలో ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు విరాజ్. సార్, ఎమ్మెల్యే చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్టు తెలిసింది. ఏం చేయబోతున్నాడు అని అడిగాడు విరాజ్. తన కొడుకుది ఏది తప్పులేదన్నట్టు సాక్ష్యాలు చూపిస్తాడంట. నింద మొత్తం ప్రణవ్ మీద వేసేలాగా చూస్తున్నారు. అప్పుడు ప్రణవ్ని మనం యూజ్ చేసుకుందామంటాడు విరాజ్. వాళ్ళు చేసిన తప్పులు A to Z వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు. ఒకడు మన కంట్రోల్లోకి వచ్చాడు అనుకో, మొత్తం బయటకు చెప్తాడు. సార్, నాకు మాత్రం డౌట్గానే ఉంది అంటాడు నాయక్. ఆ ఎమ్మెల్యే ఏదో ఒకటి చేసి కొడుకుని కాపాడుకుంటాడని. వాడు కనుక ఆ పని చేయాలని చూస్తే వాడి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యేలాగా చేస్తాను అన్నాడు విరాజ్. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నాడు కదా, ఆ మంత్రి పదవి లేకుండా చేస్తా. వాడిని మొత్తం బ్యాట్ చేశామనుకో, ఎవడు వాడికి మంత్రి పదవిని ఇవ్వడు.
అన్నాడు విరాజ్ నాయక్తో. ఎలా అయినా కొడుకుని బయటకు తెప్పించుకుంటాడు కాబట్టి మనం వాడిని బ్యాట్ చేసే పనులు మొదలు పెడితే మంచిది అంటాడు నాయక్. ఫస్ట్ టైం ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు నాయక్ అని అడిగాడు విరాజ్. తెలుసు కదా సార్, అధికారులు మొత్తం డబ్బుకు అమ్ముడిపోయే వాళ్లే తప్ప న్యాయానికి నుంచునే వాళ్ళు కాదు. వాళ్ళకి సరి అయిన శిక్ష మనం మాత్రమే విధించాలి. మనం ఏం చేయలేము కదా అంటాడు విరాజ్ నాయక్ మాటలకి. చేయగలుగుతాం సార్, ఖచ్చితంగా చేయాలి. పెద్ద మనిషి ముసుగులు వేసుకుని ఎలా అయితే దొంగ వ్యాపారాలు చేశారో ఆ పరువు మనం మొత్తం కూల్చేయాలి. అప్పుడే వాడికి ఎవడి సపోర్ట్ లేకుండా ఉంటుంది. ఆ పరువు పోగొట్టే ప్లాన్ ఆల్రెడీ ఒకటి వేసేశాను. రేపే అది స్టార్ట్ చేయబోతున్నాను నాయక్ అంటాడు విరాజ్. అవునా, ఏంటో చెప్తే మేము కూడా సంతోషిస్తాము అంటాడు నాయక్. రేపు చూస్తావుగా, తొందరపడుకు. ఇంతకీ ఆ వినీత్ గాడి గర్ల్ ఫ్రెండ్ డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతాడు. అరగంటలో ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంటుంది సార్ అన్నాడు నాయక్ విరాజ్తో. త్వరగా తెప్పించు, ఎక్కువ టైం లేదని కంగారు పడతాడు విరాజ్. నాయక్ ఆ పనిలోనే ఉంటాడు. విరాజ్ ఈలోపు ఆ అమ్మాయికి కాల్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మాటలతో మభ్యపెడితే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని. ఎంతసేపు మాట్లాడినా ఆ అమ్మాయి నోట్లో నుంచి ఒక్క నెగిటివ్ పదం కూడా రాలేదు వినీత్ గురించి. ఆ అమ్మాయి మాటలు వింటుంటే వాడు ఈమెని ప్రేమించాడు అనే డౌట్ వస్తుంది. బట్ మనవాడు ప్రేమించే రకం కాదు, ప్రాణాలు తీసే రకం. ఏదో పెద్ద ప్లానే ఉంది ఆ అమ్మాయితో బిడ్డని కనడానికి అనుకున్నాడు విరాజ్. ఆమె గురించి ఆలోచిస్తుంటే నాయక్ ఆ అమ్మాయి ఇన్ఫో తెస్తాడు. సార్, పెద్ద షాకే తగిలింది సార్. ఆ అమ్మాయి ఎవరు అంటూ కంగారు పడతాడు నాయక్. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? విఐపి కూతురా? విఐపి కూతురైతే నార్మల్గా ఉండేది కాదు కదా. విఐపి కాదు సార్, నార్మల్ మనిషి కూతురే తను కూడా. కాకపోతే వాడి తెలివి చూసి కొంచెం షాక్ తగిలింది అంతే అంటాడు. అవునా, ఎవరి కూతురు ఆ అమ్మాయి అంటాడు విరాజ్. ఎమ్మెల్యే గారి పిఏ కూతురు సార్ తను. నువ్వు చెప్పింది నిజమే, చాలా తెలివైన వాడు. వాడి గురించి నిజాలు వాళ్ళ నాన్నకి తెలియకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పిఏ కూతురునే లైన్లో పెట్టాడు అని విరాజ్ షాక్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. విరాజ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూద్దాం మరి. సాది పాప పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి, నీరజ్ వెనక్కి తెచ్చుకుంటాడా? తన్ని బతిమలాడుకుంటారు అంటారా? బతిమలాడినా సరే మన సాది పాప కరుణించి వస్తుందంటారా? నాకైతే డౌట్గానే ఉంది సాధిక మీద. ఎందుకంటే ఇల్లు విడిచి మరీ వెళ్ళి అందరి ముందు తేల్చి చెప్పేసింది కదా విడాకులు కావాలని చెప్పేసి. ఈ నీరజ్ ఇప్పటికైనా మారిపోయి తనని మంచిగా మార్చుకొని ఇంటికి తెచ్చుకుంటే బెస్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. మీరు కూడా అదే ఫీల్ అవుతారని మ్యాక్సిమం నాకు తెలుసు. 12కి అప్డేట్ ఇస్తానని చెప్పేసి 1కి ఇచ్చా అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఈ మధ్య అస్సలు కుదరడం లేదు, టైమింగే మిస్ అయిపోతుంది. అబ్బా, నేనైతే ఒక 2 డేస్లో ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకుంటాను టైం టు టైం అప్డేట్ మీకు ఇవ్వాలని చెప్పేసి. మార్నింగ్ 10 to 11 మధ్యలో అప్డేట్, ఈవినింగ్ 5 to 6 or 4 to 5 మధ్యలో అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి నేను గట్టిగా కూర్చొని అన్నీ ఎడిటింగ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. రేపైతే ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నాను కదా 10 to 11 లోపే ఇస్తాను. నేనైతే మాట తప్పను, మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఇదే నా మాట శాసనం. చూద్దాం ఎంత మాట ఇచ్చారో, ఎంతవరకు నిలబెట్టుకుంటారో అనుకుంటారా? చూడండి ఖచ్చితంగా మీ మాటనైతే నేను నిలబెట్టుకుంటాను. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయంటారా? చెప్పండి. స్టోరీ ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నారా? మీకు ఏమైనా అనిపిస్తుందా? లేకపోతే ఇంకా ఉంది, ఇంకా అప్పుడే ఎండ్ చేయదు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ.